హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. టీఎస్ టెట్ 2025కి సంబంధించి 20వ తేదీ వచ్చిన మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ రెండు సెషన్లలో వచ్చిన తెలుగుకు సంబంధించిన ప్రశ్నలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ వచ్చిన క్వశ్చన్స్ ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా రావడం జరిగింది. నెక్స్ట్ సెషన్లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటికి సంబంధించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ సెషన్లో వచ్చిన ప్రశ్నలు చూసుకున్నట్లయితే గంగిరెద్దు ఎవరి రచన అని అడగడం జరిగింది. పల్లా దుర్గయ్య యొక్క రచన గంగిరెద్దు అనేది పద్యం సులభంగా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఈజీగానే వచ్చాయని అభ్యర్థులు చెప్పడం జరిగింది. గద్యానికి సంబంధించి చూసుకున్నట్లయితే శ్రావ్య ధ్వనులు అలాగే దృశ్య ధ్వనులకు సంబంధించి గద్యం ఇచ్చి వాటికి సంబంధించిన ప్రశ్నలను అడగడం జరిగింది. నెక్స్ట్ ఖడ్గం యొక్క పర్యాయ పదాలు అడగడం జరిగింది. కత్తి, అసి, కృపానం ఖడ్గం యొక్క పర్యాయ పదాలు. సీమ యొక్క నానార్థాలు అడగడం జరిగింది. దేశం, గుర్తు, వరిమడి సీమ యొక్క నానార్థాలు. ఇక్కడ పర్యాయ పదాలు అలాగే నానార్థాలు, ప్రకృతి, వికృతులు, దాని తర్వాత అర్థాలు, వీటికి సంబంధించి ప్రతి సెషన్లో ఒక్కొక్క ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 4 నుంచి 5 ప్రశ్నలు టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజీ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులు వాటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింహాసన ద్వాత్రింశిక ఎవరి రచన అని క్వశ్చన్ అడగడం జరిగింది. కొరవి గోపరాజు దీనికి ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ తెలుగులో తొలి రామాయణం ఏది అని అడిగాడు. రంగనాథ రామాయణం తెలుగులో తొలి రామాయణం. లింగ వచన విభక్తులు కానిది అవ్యయం. లింగ వచన విభక్తులు కానిది అవ్యయం. అవ్యయానికి సంబంధించి నిర్వచనం అడగడం జరిగింది. లాస్ట్ టైం టెట్లో చూసుకున్నట్లయితే సంధికి సంబంధించిన నిర్వచనం అడగడం జరిగింది. ఈ టెట్లో అవ్యయానికి సంబంధించిన నిర్వచనం అడగడం జరిగింది. ఇలా నిర్వచనాలపైన కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చేతన్ చేన్ తోడంతోన్ అనేది ఏ విభక్తి ప్రత్యయాలు. విభక్తులకు సంబంధించి కూడా ప్రశ్న రావడం జరుగుతుంది. తృతీయ విభక్తులకు సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సందులు. ఏమిక అని ఇచ్చి ఇది ఏ సంధి అని అడగడం జరిగింది. ఏమి ప్లస్ ఇక ఇది ఇత్వ సంధిని సూచిస్తుంది. ఇలా సంధుల పైన కూడా ప్రశ్నలు అనేటివి రావడం జరుగుతుంది. నెక్స్ట్ శతకాలకు సంబంధించి కూడా ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. కవులు అలాగే కవులకు సంబంధించిన రచనలకు సంబంధించి ప్రశ్న అనేది రెగ్యులర్గా రావడం జరుగుతుంది. కంచర్ల గోపన్న యొక్క శతకం అడగడం జరిగింది, దాశరథి శతకం. నెక్స్ట్ ఖండికాలు ఎవరి రచన అని అడగడం జరిగింది. గుర్రం జాషువా యొక్క రచన ఖండికాలు అనేది. ఇది మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో చూసుకున్నట్లయితే ప్రాల్మాలి అర్థం అడగడం జరిగింది. సోమరి దీనికి ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ రాయబగేన్ బిరుదు ఎవరిది అని ప్రశ్న అడగడం జరిగింది. రాణి శంకరమ్మ యొక్క బిరుదు రాయబగేన్. నెక్స్ట్ అమ్మవారికి ఓడిబియ్యం వస్త్రాలను సమర్పించే తంతును ఏమంటారు అని క్వశ్చన్ రావడం జరిగింది. ఊరడి. ఇది బోనాల సందర్భంగా అమ్మవారికి ఓడిబియ్యం వస్త్రాలను సమర్పిస్తుంటారు. ఇలాంటి తంతును ఊరడి అని పిలుస్తారు. ఒగ్గు కథలో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అని క్వశ్చన్ రావడం జరిగింది. మిద్దెరాములు. నెక్స్ట్ దీనికి సంబంధించి చుక్కా సత్యకు సంబంధించి కూడా ప్రశ్న గత టెట్లో రావడం జరిగింది. నెక్స్ట్ వాక్యంలో పదాల మధ్య అర్థ సంబంధాన్ని తెలియజేసేది ఏది అని నిర్వచనం అడగడం జరిగింది. విభక్తి ప్రత్యయాలు. ఇలా నిర్వచనాలపైన సందులు, సమాసాలు, విగ్రహ వాక్యాలు, దాని తర్వాత పదజాలం, ఇటు అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి, వికృతులు, అలాగే వ్యుత్పత్తి అర్థాలపైన ప్రశ్న అనేది తెలుగులో రెగ్యులర్గా రావడం జరుగుతుంది. వీటన్నింటికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చిరి ఇప్పుడు అనేది ఏ సంధి అని రావడం జరిగింది. వచ్చిరి ప్లస్ ఇప్పుడు ఇత్వ సంధిని సూచిస్తుంది. మంత్రకూటం యొక్క ప్రస్తుత పేరు మంతని. మంత్రకూటం యొక్క ప్రస్తుత పేరు మంతని. తెలుగులో తొలి రామాయణకర్త ఎవరు అని క్వశ్చన్ రావడం జరిగింది. మార్నింగ్ సెషన్లో తొలి తెలుగు రామాయణం ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్లో చూసుకున్నట్లయితే తెలుగులో తొలి గ్రంథకర్త ఎవరు అని క్వశ్చన్ రావడం జరిగింది. ఒకే టాపిక్కు సంబంధించి మార్నింగ్ సెషన్లో, ఆఫ్టర్నూన్ సెషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఈ గోన బుద్ధారెడ్డి పాఠ్యాంశం చూసుకున్నట్లయితే
ఉడత సహాయం అనే ప్రక్రియ నెక్స్ట్ రాయబోయే అభ్యర్థులకు అడిగే అవకాశం ఉంది. ద్విపద ప్రక్రియ. నెక్స్ట్ అనునాసికాలకు సంబంధించి ప్రశ్న అడగడం జరిగింది. ద్వంద్వ సమాసం కానిది కొన్ని సమాసాలు ఇచ్చి దానిలో ద్వంద్వ సమాసం కానిది అని క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వినయం అనుకూలత గల పర్యాయ పదం అడగడం జరిగింది. ఉద్యోగం ఆస్థానం యొక్క నానార్థాలు. త్యాగం యొక్క వికృతి పదం త్యాగము, దీనికి సంబంధించిన ప్రశ్న. ప్రతి, అను, అహ అనునవి ఏవి అని క్వశ్చన్ రావడం జరిగింది. ఇవి అవ్యయాలు. మార్నింగ్ సెషన్లో అవ్యయాలకు సంబంధించి నిర్వచనం అడిగితే, ఆఫ్టర్నూన్ సెషన్లో కొన్ని పదాలు ఇచ్చి అవి ఏమిటి అని క్వశ్చన్ రావడం జరిగింది. అను, ప్రతి, అహ అనేవి అవ్యయాలను సూచిస్తాయి. ఇలా ఒకే టాపిక్కు సంబంధించి మార్నింగ్ సెషన్లో అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులు తెలుగుకు సంబంధించి ఇప్పుడు చెప్పినటువంటి అంశాలను చూసుకొని వెళ్ళగలిగితే 30కి అట్లీస్ట్ 25 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.